హాయ్ అండి. ఆహ్, నా గురించి ఆల్రెడీ ఛానల్ ఇంట్రోలో చెప్పాను. నేను యూట్యూబ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్ వీడియో అండ్ ఫస్ట్ వీడియో. అయితే నేను సింపుల్‌గా నాకు తెలిసిన ఒక రెసిపీ ద్వారా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే మన ఛానల్ నేము తెలుగు వంటిల్లు వ్లాగ్స్. ఎందుకు ఆ నేమ్ పెట్టుకున్నానంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, మన ఆంధ్ర వాళ్ళు ఎస్పెషల్లీ స్పైసీ ఫుడ్‌ని మోస్ట్ ఆఫ్ ది టైమ్ లైక్ చేస్తారు. అండ్ మన ఫుడ్, మన టేస్ట్ ఇవన్నీ అంటే పడి చచ్చిపోతారనుకోండి ఎక్కడున్నా గానీ. సో, నాకు తెలిసిన రెసిపీస్ అన్నీ కూడా నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఓన్లీ రెసిపీస్ అనే కాదు, వంటిల్లు అంటే నా మీనింగ్‌లో వంట ప్లస్ ఇల్లు. అంటే వంటతో పాటు ఇంటికి సంబంధించిన నాకు తెలిసిన విషయాలను కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. అయితే హోమ్ టూర్స్ లాంటివి కూడా చేస్తాను. నాకు డిఫరెంట్ డిఫరెంట్ హౌస్ మోడల్స్ లాంటివి గట్టా నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో, అందుకని చెప్పి నేను హోమ్ టూర్స్ కూడా ఏదైనా డిఫరెంట్ మోడల్ కొత్తగా కట్టిన హౌసెస్ సంబంధించి కూడా నేను అలాంటివి కూడా చేద్దామని అనుకుంటున్నాను. సో, ప్రస్తుతం ఈ రెసిపీ గురించి చూస్తే ఆనియన్స్, చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనపకాయని కూడా స్క్వేర్ క్యూబ్స్‌లో కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆనపకాయ ఇగురనమాట. అయితే పాలతో కూడా చేసుకోవచ్చండి. నేను చెప్తాను అది ఎక్కడనేది. అయితే దీనికి కావాల్సినవి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకుని ఆయిల్ తగినంత వేసుకుని హీట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఆనియన్స్ అవి గట్టా వేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ నేను చిన్న చిన్న రెసిపీస్ ప్లస్ హోమ్ టూర్స్ లాంటివి కూడా చేస్తూ ఉంటానండి. సో, నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా కొన్ని హెల్త్ టిప్స్ ఇలాంటివి నేను పాటించేవి యూజువల్గా లేడీస్కి యూజ్ అయ్యేవండి ఎక్కువ ఇంట్లో. హెయిర్ ప్యాక్స్ కానీ ఇలాంటివి నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నవి ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు మిర్చి వేస్తున్నాను. ఇక్కడ ఏంటి గరిటెతో వేస్తున్నాను అని అనుకోకండి. ఎందుకంటే నేను ఎట్ ఏ టైం వీడియోను కర్రీ పట్టుకోవడం నాకు ఒకే హ్యాండ్తో కష్టంగా ఉండి నేను ఫస్ట్ ఉల్లిపాయలు వేసి తర్వాత టోటల్గా మొత్తం హ్యాండ్తో వేసాను. అయితే ఇది వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎవరైనా కొత్తగా వంటలు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇలాగా వేయచ్చు. ఎందుకంటే చేతి మీద ఆయిల్ గట్ట పడద్దని భయం ఉన్న వాళ్ళు ఆ ట్రిక్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇవి వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మగ్గనివ్వడం అంటే మనం కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయని మగ్గిస్తూ ఉండాలి. అంటే ఉడకబెడుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఫస్ట్ ఎక్కువ హీట్లో పెట్టామనుకోండి, ఆ ముక్కలు కింద పాత్ర అడుగు భాగాన అంటుకుపోతాయి అనమాట. అంటే మాడిపోతాయి. పై ఏమో పచ్చిగా ఉంటాయి అన్నమాట పై ముక్కలు. అందుకని కొంచెం మనం ఫస్ట్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని అటు ఇటు కలుపుతూ ఉన్నాం అనుకోండి. ఫస్ట్ అవి మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఫస్ట్లో కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేసుకుంటాము. పసుపు యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తిప్పి మళ్ళీ మనం మగ్గు పెడతాము. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే మొత్తం అన్నీ మిక్స్ అయ్యి కొంచెం అన్నీ బాగా వేగుతూ ఉంటాయి. నిజంగా యూట్యూబ్ వీడియో చేయడం కష్టాలు మామూలుగా ఉందండి. అది
ఎక్స్పీరియన్స్ అయ్యింది. చాలా హార్డ్ వర్క్ చేసి అదంతా క్లిక్ అయితేనే కానీ ఆ వీడియోస్ కూడా వైరల్ అవ్వవు. అయితే మనం ఇప్పుడు ఆనపకాయ ముక్కల్ని క్యూబ్స్ని కట్ చేసుకుని కూడా వేసేసుకుంటున్నామండి. అయితే ఆనపకాయ అనేది ఏంటంటే వాటర్ పట్టేసి ఉండే వెజిటేబుల్ కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఇంకాలంటే మనం కొంచెం మగ్గిస్తూనే ఉండాలి ఎక్కువసేపు. అప్పటికి అది వాటర్ దిగుద్ది అనమాట. సో అందుకనే మనం కొంచెం టైం తీసుకుని ఇవి మగ్గిస్తూ ఉండాలి. తర్వాత సాల్ట్ వేస్తే సాల్ట్ ఆటోమేటిక్గా సాల్ట్ వేసిన తర్వాత వాటర్ అనేది పీల్చేస్తాం మన ముక్కల్లో నుంచి. ఆ తర్వాత కూరకు తగినంత ఉప్పు నేనైతే కొంచెం చిటికెడు వేసుకున్నాను. మనం తర్వాత కావాలంటే సాల్ట్ టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవచ్చండి. ఈ సాల్ట్ వేసిన తర్వాత మొత్తం నేను ఇందాక చెప్పినట్టుగా వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది మగ్గే కొద్దీ కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ చేసే ప్రాసెస్లోనే ఉంటాయండి ఎక్కువ శాతం కర్రీస్ అన్నీ కూడా. అంటే బేసిక్గా ఆనియన్స్, పచ్చిమిర్చీలు కట్ చేసుకోవడం, ఆ తర్వాత అదే మనం ఏ కూరగాయ అయితే ఆ కూరగాయ కట్ చేసుకోవడం, ఆ తర్వాత వాటిని వేయించిన తర్వాత ఉప్పు అవి వేసి మగ్గిస్తాము. ఆ తర్వాత అవి బాగా వేగిన తర్వాత 2 ఐటమ్స్ అంటే మనం ఉల్లిపాయలతో పాటు ఏదో ఒక వెజిటేబుల్ ఎంచుకుంటాం కదండి, అవి కూడా మగ్గిన తర్వాత యూజువల్గా కారం వేసి ఒక 2 to 3 minutes లేదా 5 minutes అవి కూడా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోస్తారండి. ఆ తర్వాత వాటర్లో ఉడికిన తర్వాత మనం మసాలా వేసుకునేది అయితే కానీ మసాలా వేసుకుంటాం. సాల్ట్ అది సరిపోతే ఇప్పుడు ఆ ఉడికేటప్పుడే మనం వేసుకుంటాం అనమాట. అయితే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సాల్ట్ వేసిన తర్వాత ముక్కల్ని వేపాను, తర్వాత మగ్గబెడుతున్నాను. ఇక్కడ కాసేపు అంటే ప్లేట్ పెడితే ఏంటంటే కొంచెం త్వరగా ముక్కలు మగ్గుతాయి అనమాట. అందుకని నేను ఇక్కడ ప్లేట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కాసేంత టైం అయిన తర్వాత నేను మళ్ళీ ఆ ప్లేట్ తీసేస్తున్నాను. ఇదండి ఇలా వచ్చింది. కారం నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ అట్లా పడుతుంది, అది వేసుకున్నానండి. వేసుకుని అది కూడా కలిపేసి కొంచెం జస్ట్ ఒక 3 to 4 minutes అట్లా మగ్గనిస్తే సరిపోతుంది. వాటర్ పోసేసుకోవడమే తర్వాత. అంటే ఇది ఎన్ని వాటర్ పోయాలనేది కూడా ఏంటంటే జస్ట్ ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా పైకి తేలేంత వరకు వేస్తే చాలండి. అలా అని మరీ ఎక్కువ వాటర్ వేసేసుకున్నారనుకోండి ముక్కలు బాగా ఉడికిపోయి టేస్ట్ అనేది సరిగ్గా రాదండి. సో ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి మళ్ళీ ఆ ప్లేట్ పెట్టేసి మగ్గనిస్తూ ఉంటే ఆ వాటర్ అది బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో కూర మనకి అక్కడ ఉడికిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను కారం సరిపోలేదని మళ్ళీ కొంచెం కారం వేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాను. అంచుల్లోనూ గట్ట పట్టింది గట్ట అంతా తీసేసి అందులో లోపలికి వేస్తాను ఉల్లిపాయ ముక్కలు. మళ్ళీ ప్లేట్ పెట్టుకుంటే త్వరగా మగ్గుద్దండి కూర. అది ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం హై స్పీడ్లో పెట్టుకోవాలి.
ఈ లోపల ఏంటంటే నేను బయటకు వచ్చాను. బయట చెట్లు గట్రా ఉంటే కొంచెం పీస్ఫుల్గా గాలి వస్తుందని చెప్పి. ఇదిగోండి మనకి మగ్గిన తర్వాత వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి కూర బాగా ఉడికింది. లాస్ట్లో మసాలా అంటే మనం యూజువల్గా వేసుకుంటాం కదండి, కొంచెం అల్లం, జీలకర్ర, వెల్లుల్లి ఇలాంటివి కలిపిన మసాలా నేను రెడీమేడ్గా చేసి పెట్టుకున్నాను. అది వేసి మొత్తం కలుపుతాను అనమాట. ఇంకా కొద్దిగా ఒక 2 to 3 minutes నుంచి ఇంకా దింపేయడమే, అంతేనండి ఈ కర్రీ. అయితే ఇది సింపుల్ కర్రీనే. ఓకే, ఇదైతే రెసిపీ అండి. నేను నెక్స్ట్ వీడియో ఎదర్ హోమ్ టూర్ కానీ లేదా డీమార్ట్లో షాపింగ్ అయితే చేశాను. ఆ డిన్నర్ సెట్ సంబంధించి నేను చూపించాలని అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో డీమార్ట్లో డిన్నర్ సెట్ అంటే నేను మా ఇంటికి ఏవైతే అవసరం ఉన్నాయో అవి నేను వస్తువులు తీసుకున్నాను. వాటి ప్రైస్లు కూడా నేను మీకు చెప్తాను. అంటే నాకు జనరల్గా కొంతమంది చెప్పింది ఏంటంటే, నేను అదే స్టీల్ షాప్లో కూడా వెళ్ళి నేను స్టీల్ ఐటమ్స్ కూడా తీసుకున్నానండి. ఆ షాప్లోకి వెళ్ళి అడిగితే షాప్లోనే ఇంకా ఎక్కువ రేట్లు చెప్పారు, అంటే టీ కప్స్ ఇలాంటివి. అయితే నేను ఇంకా డీమార్ట్లోనే బెటర్గా ఉందని ఇంకా అక్కడే తీసేసుకున్నాను. మీరు కూడా చూసి మీకు ఏమనిపించిందో అప్పుడు దాంట్లో కామెంట్ చేద్దరు కానీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. కర్రీ అయితే అయిపోయింది.